అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్వేచ్ఛా గోరాట్ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో 39వ నేతదాన ప్రచార పక్షోత్సవాల ప్రారంభ సభకు ఇచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ కీర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ ప్రచార పక్షోత్సవ ప్రారంభ సభకు ఇచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ గద్దె రామ్మోహన్ గారిని, డాక్టర్ సమరం గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ మావరి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే స్వేచ్ఛా గోరాట్ ఐ బ్యాంక్ నేత్ర వైద్యులు డాక్టర్ పి ప్రభాకర్ శాస్త్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ సభా కార్యక్రమాన్ని డాక్టర్ కీర్తి గారు ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. నేత్ర బ్యాంక్ ఏ యూనిట్ ఆఫ్ వాసవ్య మహిళా మండలి ఇది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన దేశంలో అంధత్వం ఉన్న మూఢత్వం కూడా అంతుంది. మూఢనమ్మకాలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే మనం ఒక చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేస్తే ఆత్మ శాంతించదని, పునర్జన్మలో రారని ఉంది అని ఎంత విపరీతంగా ఉందంటే, స్వేచ్ఛ ఐసు తన 6 ఏళ్ల వయసులో తన కార్నియా ఇచ్చినప్పుడు మా అత్తగారు మామగారే విపరీతంగా నన్ను చాలా అబ్యూజివ్గా రిమార్క్స్ చేశారు. ఇంత చిన్నపిల్ల కళ్ళు ఇస్తే మళ్ళీ జన్మంటూ ఉండదు అని చెప్పేసి. అందుకని మనం ఈ అంధత్వం దాంతోపాటు మూఢత్వాన్ని కూడా తగ్గిస్తేనే మనం కళ్ళ చూపు ఇవ్వగలుగుతాము. ఆ రోజు స్వేచ్ఛది మేమందరం కుటుంబ సభ్యులందరము కూడా ఆలోచించి ఇవ్వబట్టి, చిన్నపిల్ల అని కాకుండా ఇవ్వబట్టి ఈరోజు 900 మంది చూడడానికి తను ఒక మార్గం వేసింది. అందుకని చెప్పి మనం ఈరోజు మన నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు అనేది భారత ప్రభుత్వం చేస్తున్నది, డిక్లేర్ చేసింది. ఆగస్టు 24వ తారీఖు నుంచి మనకి సెప్టెంబర్ 9వ తారీఖు వరకు జరుగుతాయి రకరకాల కార్యక్రమాలు. ఈరోజు మన ఇనాగరల్ ప్రోగ్రాంకి వచ్చిన మన విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, అంతకంటే కూడా అమ్మకి ఒక కొడుకు లాంటి వాళ్ళు, మనకి చాలా ఆత్మీయులు గద్దె రామ్మోహన్ రావు రావడం చాలా బాగుంది. ఇప్పుడు మనకి అసలు ఈ ప్రచార పక్షోత్సవాల్లో మనది ప్రణాళిక ఏంటి, ఏం చేస్తున్నాము అనేది స్వేచ్ఛా గోరాట్ ఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. ఈనాటి నేతదాన ప్రచార పక్షోత్సవాలకి అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ కీర్తి గారు, ఈ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రజానాయకులు, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, స్వేచ్ఛా గోరాట్ ఐ బ్యాంక్కి సంబంధించిన నేత్ర వైద్యులు ప్రభాకర్ శాస్త్రి గారు, మారు గారు, సభలో ఉన్న పెద్దలు అందరికి కూడా నమస్కారం. స్వేచ్ఛా గోరాట్ ఐ బ్యాంక్ పెట్టి 29 సంవత్సరాలు అయింది. ఈ 29 సంవత్సరాల నుంచి ఏటా నేతదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం. చాలా ఎంత చేసామంటే ర్యాలీలు నిర్వహించాము, మీటింగులు పెట్టాము, అన్ని రకాల వాళ్ళతో కలిపి మీటింగులు పెట్టాము, కాంపిటీషన్స్ పెట్టాము, రకరకాలు ఇన్ని కాదు. అయినా ఎంత చేసినా మూర్తి గారు వీరు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ, ప్లీజ్ డాక్టర్ ఈఎన్ఎస్ మూర్తి గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. వారికి స్వాగతం పలుకుతున్నాం సార్. కూర్చోండి సార్. ఈ 29 సంవత్సరాల నుంచి రకరకాల కార్యక్రమాలు చేసి చాలా ఇంటెన్స్గా మేము ర్యాలీలు తీస్తే 1 కిలోమీటర్ పొడుగున్న ర్యాలీలు కూడా తీసాం. అంత ఇదిగా చాలా ఇంట్రెస్ట్. గద్దె రామ్మోహన్ రావు కానీ ఇక్కడ ఎస్పీలు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, వీళ్ళు వాళ్ళు కదా మినిస్టర్స్, వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేశారు. ఇంత చేసిన ఇంకా ప్రజల్లో ఎన్నో మూఢనమ్మకాలు అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించడం కోసమే
ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసమే, నేతదానికి ముందుకు రావడం కోసమే చేస్తున్నాం. ఎందుకు ఇది చెప్పానంటే, భారతదేశంలో 35 లక్షల మంది నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మొదట్లోనే మనం నల్లగుడ్డు అంధత్వంతో ఉన్న వాళ్ళకి మొదట్లోనే కానియోగ్రాఫింగ్ చేస్తే, అంటే చనిపోయిన వాళ్ళ కళ్ళని, వాళ్ళ కాని అంటే చిన్న పొరలాంటిది, అది పెడితే వాళ్ళ చూపు వస్తుంది. కానీ ఇచ్చేవాళ్ళు లేరు. మన భారతదేశంలో ఏటా 80 లక్షల నుంచి 90 లక్షల మంది చనిపోతున్నారు. ఇచ్చేవాళ్ళంతా 25,000 నుంచి 35,000 అంతే. ఎక్కడ చనిపోయేవాడు 80 నుంచి 90 లక్షలు, ఇచ్చేవాడు 25,000 నుంచి 30,000. కానీ మరి భారతదేశంలో ఐ బ్యాంక్స్ 740 ఐ బ్యాంక్స్ ఉన్నాయి. అవి కూడా ఐ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ లైఫ్ మెంబర్ కలిగి ఉన్నాయి. వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. అయినప్పటికీ మనం అనుకున్న సాధించలేం. ఇంకా లక్షలాది మంది మునిపోయారు. ప్రతి ఏటా 25,000 నుంచి 35,000 మంది కొత్త వాళ్ళు నల్లగుడ్డ అంధంతో జాయిన్ అవుతున్నారు. అది పుట్టుకతో అంధత్వం రావచ్చు, లేదా ఇంజరీస్, కళ్ళకి ఇంజరీస్ అవ్వడం రావచ్చు, రకరకాల జబ్బుల వల్ల రావచ్చు, ఇన్ని రకాలుగా వస్తాయి. అలా వచ్చే తెల్లబు వేసేస్తుంది. వేస్తే మనం వెంటనే గుర్తించే వాటిని కంటి మార్పు, నల్లగుడ్డు మార్పు చేసినట్లయితే, చనిపోయిన కళ్ళే, బతుకునాడు కళ్ళు కాదు, చేసినట్లయితే వాళ్ళకి చక్కని చూపు. కానీ ఇచ్చేవాళ్ళు లేక వీళ్ళందరి కళ్ళు లొట్టలు పోతున్నాయి. ఎందుకు పెరిగే తర్వాత కళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నా, ఇచ్చేవాళ్ళు ఉన్నా జరిగేది లేదు. అలాంటి దయనీయ పరిస్థితి ఈ విషయంలో ఉంది. అందుకోసమే నేతదాన ప్రచార పక్షోత్సవం పెట్టి ప్రతి సంవత్సరం స్వేచ్ఛాకర బ్యాంక్ ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం. ఇంత చేస్తున్న బట్టే 2 కళ్ళు అంధత్వం ఉన్న వాళ్ళకి స్వేచ్ఛాకర బ్యాంక్ ద్వారా 900 మందికి చూపు తెప్పించాం. 900 మందికి, నాట్ ఎ జోక్. ఇంత ఇదిగా ఐ బ్యాంక్ ఎల్వి ప్రెస్ ఇన్స్టిట్యూట్ లాంటి వాడు అంత సంఖ్య ఉన్నాయి. కానీ ఇంత అందుకనే టాప్ 10 ఐ బ్యాంక్స్లో స్వేచ్ఛాకర ఐ బ్యాంక్ ఉంది. ఇండియాలో టాప్ 10 ఐ బ్యాంక్స్లో స్వేచ్ఛాకర ఐ బ్యాంక్ ఉంది. అంత ఇంట్రెస్ట్. దానంతకీ ప్రధాన కారణం మాత్రం చెప్తాను, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇక్కడున్న సామాజిక ఉద్యమ కార్యకర్తలు, నాయకులు, వీళ్ళందరి తోడ్పడితో మేము చేయగలుగుతున్నాం. ఈ రోజున మన రామ్మోహన్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఉదయం 6 గంటలు ఇంట్లో బయలుదేరారు. అసలు రాలేనన్న స్థితిలో ఉంటే వాళ్ళ పిఏ గారు, మురళి గారు వచ్చేస్తారండి, తప్పకుండా వస్తారు, కానీ కొద్ది లేట్ అవుతాం, కార్యక్రమం అన్నా బయటపడతారన్నాం. అలాంటిది దాని నుంచి అంటే ఆయన కమిట్మెంట్. అసలైన ప్రజాసేవకులు గద్దె రామ్మోహన్ గారు, దాంట్లో డౌట్ లేదు. ముందు ఆయన ప్రజాసేవకులు, సమాజ సేవకులు, తర్వాత ఎమ్మెల్యే ద్వారా కూడా ఎంతో ఆయన కృషి చేస్తున్నారు. ఆయనకి నాశక తరపున, స్వేచ్ఛాకర తరపున, వాసమణి తరపున మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంచేత ఈ సందర్భంలో స్వేచ్ఛాకర తరపున మేము రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఎస్ఏ కాంపిటీషన్స్ కానివ్వండి, లేదా డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, సింగింగ్ కాంపిటీషన్ కానివ్వండి, ఇవన్నీ రకరకాల మనం యూట్యూబ్లో కూడా రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. నిరంతరం మనం చేయగలంత చేస్తున్నాం. కానీ ఒక్కటే ఒకటి కోరుతున్నాను, ప్రతి వాళ్ళకి మరణం తప్పదు, జాతీయ మనసు. చనిపోయిన వాళ్ళ కళ్ళనే మట్టిపాలు చేయకుండా, బుగ్గిపాలు చేయకుండా డాక్టర్ భాగ్యలక్ష్మి గారు, ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్, చనిపోయిన వాళ్ళకి ఇంట్లో చనిపోయిన తర్వాత బాధగానే ఉంటుంది. అయినప్పుడు కూడా వాళ్ళు కళ్ళు దానం చేస్తే ఒక వ్యక్తి కంటి వెలుగుతారు. అందుకనే ఇంత మేము ఇంటెన్సివ్గా నేతృత్వం అంటే కనీసం చనిపోయిన కళ్ళు, బట్టి వాళ్ళ కళ్ళు ఎవరు ఇవ్వద్దు, అసలు ఎవరు మనవసరం లేదు. కానీ నేతదాన కోసం ప్రతిజ్ఞ చేయండి, ఇస్తాం, నా మరణాంతరం నా కళ్ళని ఇస్తాం ప్రతిజ్ఞ. ఆ రంగా మేము 2,50,000 ప్లెడ్జ్ ఫామ్స్ కలెక్ట్ చేసాం. 2,50,000. దాంట్లో అయితే ఒకటి చాలామంది చేస్తున్నారు, టైం అయిపోయాక చెప్తున్నారు, లేకపోతే చాలామంది కళ్ళు పనికి రాకుండా ఉంటున్నాయి. మన ఐ బ్యాంక్ సంబంధించిన ఒక సర్వే అయితే ప్రకటించిన ఏంటంటే, సరైన విధంగా టైంలో ఇవ్వకపోవడం వల్ల కళ్ళు దానం చేసినోడికి 10 కళ్ళు దానం చేస్తే దాంట్లో ఉపయోగపడి 2 నుంచి 4 కళ్ళు ఉపయోగపడుతున్నాయి. లేట్ ఇవ్వడం వల్ల 2 నుంచి 4, 10 కళ్ళకి 2, 4 తక్కినమైన అయితే వేస్ట్ ఏంటంటే వేస్ట్ లేదు. అవి మెడికల్ కాలేజీలో, ఆత్మహత్య డిపార్ట్మెంట్లో అక్కడ విద్యార్థులు
కార్నియోగ్రాఫింగ్ చేయడానికి లెర్నింగ్కి ఉపయోగపడుతుంది. స్టడీ ఎలా అయితే మేము శవాల మీద కోసి శవాల మీద ఎలా అయితే ముందు శారీరక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తామో డాక్టర్లు, ఆ రంగాన్ని సర్జరీ విషయంలో కూడా ఆ కార్నియోగ్రాఫికి ఉపయోగపడతాయి. అలాగే సైంటిఫిక్ స్టడీ కోసం ఉపయోగపడతాయి. అంటే వేస్ట్ అనేది లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు వచ్చు. ఒక సత్యాపురంలో ఒక లేడీ 80 ఏళ్ళ ఆవిడకి ఆవిడ చనిపోతే ఆవిడ కళ్ళు తీస్తున్నాం. ఆ కళ్ళు తీసుకొచ్చి 8 సంవత్సరాల పాపం పెట్టాం. ఆ పుట్టుగుడ్డి 8 సంవత్సరాల పాప పెడితే చక్కగా చూపించారు. 2 కళ్ళు బాగా చక్కగా వచ్చాయి. కానీ చిన్నపిల్ల కళ్ళైనా పెద్దవాళ్ళని ఈక్వల్, ఎవరికైనా ఒకటేలా ఉంటుంది. డయామీటర్ మారదు, సరిగ్గా సరిపోతుంది. పెద్దవాళ్ళ కళ్ళు చిన్నపిల్ల కూడా, చిన్నపిల్లవాళ్ళ కళ్ళు పెద్దవాళ్ళకి ఉపయోగపడతాయి. ఏంటారు మా స్వేచ్ఛాగ్రహ బ్యాంక్ తరఫున స్వేచ్ఛాగ్రహ ముందు స్వేచ్ఛ 8 ఏళ్ళ వయసులో జ్వరం వచ్చి 3 రోజులు మరణించింది మన కీర్తి గారి పాప. ఒకే ఒక పాప కీర్తి గారికి. ఆ పాప మరణిస్తే ఆ కళ్ళు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి అని ఒక కట్టిక పేదవాడు, దాదాపు ఒంగోలు దగ్గర చీరాల బాపడ ప్రాంతం అక్కడ ఉంటాడు. ఒక పూరి గుడిసెలో ఉంటాడు. అతని బతుకు అతనికి భారం, కుటుంబానికి కూడా భారం. కానీ అతను తీసుకొచ్చి మేము కళ్ళు పెట్టాం. అతను కళ్ళు పెట్టి తెరిచి తెరవగానే ఏమిటి సృష్టి ఇంత అందంగా ఉంటుందా, మనుషులు ఇలా ఉంటారా, పక్షులు ఇలా ఉంటాయా, చెట్లు ఇలా ఉంటాయా అని ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఈ రోజు నేను మర్చిపోను. తర్వాత కీర్తి గారు అతనికి ఒక గేదెని కొనిచ్చారు. గేదెతో అతని ఇంటికి అంతవరకు ఇంటికి భారం, అప్పుడు ఇంటికి ఆధారం అయ్యాడు. తర్వాత అతను గేదె తర్వాత కీర్తి గారు అతను ఒక బ్యాంక్ ద్వారా ఒక ట్రాక్టర్ లాంటిది ఇప్పించారు. దాంతో ఒక ట్రక్ కొనిచ్చారు. ఆ ట్రక్తో ఆంధ్ర బ్యాంక్ ద్వారా ఈ ట్రక్ ఇప్పించారు. దాంతో ఇంకా 18 ఉద్యోగం వచ్చింది మీద. చివరికి అతను పాలిటెక్నిక్ చదివి నాగార్జున యూనివర్సిటీలో అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అంటే నేతదానం జీవితాన్నే మార్చేస్తుంది. మనం మట్టిపాలు చేసి బుగ్గిపాలు చేసి కళ్ళని ఇస్తే బతుకులో వెలుగునిస్తుంది. అది నేతదానం గ్రేట్నెస్. అంటే అలాగే అవే ఇక్కడికి ఒక కన్నేమో ఆయనకు వేణుగోలు, ఇక్కడ వణుకూరు ఇంకో అతను ఉన్నాడు, అతనికి పెట్టాం. అతను మామూలు వ్యవసాయ కూలి పెడితే అతను చక్కగా చివరికి సినిమా ఆపరేటర్గా ప్రొజెక్ట్ ఆపరేటర్ అయ్యాడు. ఆ రంగంలో చాలా పైకి వెళ్ళిపోయాడు. అది గ్రేట్నెస్ ఆఫ్ ఐ డొనేషన్. మనం మట్టిపాలు చేసే కళ్ళని, బుగ్గుపాలు చేసే కళ్ళని దానం, అది గుర్తుంచుకోండి. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐ డొనేషన్. బతుకుని చనిపోయిన తర్వాత బతుకున్నప్పుడు కాదు, తీసుకోవాలి. మా కొంతమంది ఇలా మాట్లాడుతుంటే వచ్చేసి డాక్టర్ గారు ఒక కన్ను చాలు, ఈ కన్ను తీసేసుకోండి అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక కన్ను చాలు, రెండోకి ఈ కన్ను తీసేసుకోండి అంటారు. అంత ప్రేరణ పొందుతున్నారు. అవసరం లేదు, చనిపోయిన తర్వాత బతుకుని ఎవ్వరి దగ్గర కళ్ళు తీసుకో. అంచేత నేదానికి అందరూ ముందుకు రావాలి. ఇంత మంచి కార్యక్రమం ఎంతో ఇంతకంటే మీరు లేవు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి చివరి కోరిక నేతదానం కావాలి. అది గుర్తుంచుకోండి. చివరి కోరిక నేతదానం కావాలి, అంతే. మేము అందుకే ప్రతి వాడికి పిలిచిగానే ఒక సర్టిఫికేట్ ఇస్తాము. ఇలాగ పెట్ చేస్తాను, నేను నా స్వచ్ఛందంగా నా కళ్ళు దానం చేస్తాను. ఇచ్చే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఈ సర్టిఫికేట్ మేము ఏం కొడతామంటే మీ ఇంట్లో పటంగా పెట్టండి. కొంతమంది పటంగా పెడితే వచ్చేవాళ్ళు మన ఇంట్లో మన ఫోటోలో లేదా మన ఫ్యామిలీ ఫోటోస్, పిల్లల ఫోటోలు పెట్టుకుంటాం. ఈ రంగు మీద వచ్చి ఏమిటి నువ్వు ఐడెంటిఫై చేసావా ఆయన ఆశ్చర్యపడి అభినందిస్తారు. అలాగే ఒక ఐడి కార్డు ఇస్తాం. ఈ ఐడి కార్డు దీన్ని ఎక్కడైనా చూపించండి, మీ ఫార్మల్ అండి, ఇది చూపిస్తే మిమ్మల్ని ఎంతో అప్రిషియేట్ చేస్తారు. ఎయిర్పోర్ట్లో అట్లా చూపించారు. ఒక్కసారి మాకు ఎయిర్పోర్ట్లో గవర్నమెంట్ ఐడి కార్డే కావాలంటారు, ఆధార్ కార్డు కూడా. కానీ రష్మి గారు చెప్తారు ఇది చూపించారట అమెరికాలో. చూపిస్తే ఆర్ యూ ఐ డోనర్ అని సంతోషం చూపించి ఇకే అడగకుండా పంపించేశారు. అలాగా రష్మి గారు అమెరికా అంతా కూడా ఇలా ఈ కార్డు చూపించుకుని వచ్చారు. అంటే గవర్నమెంట్ ఇచ్చే ఆ పాస్పోర్ట్ కంటే, గవర్నమెంట్ ఇచ్చే మన ఆధార్ కార్డు కంటే ఇది మోర్ వాల్యుబుల్. ఇట్ షోస్ యువర్ హ్యుమానిటీ. మీరు ఒక మానవత్వాన్ని తెలియజేస్తుంది. అంత ఇంపార్టెంట్ కార్డు ఇస్తున్నాం మేమందరం. అంచేత
అలాగే ఫ్యామిలీ వేదిక కూడా చాలామంది చేస్తున్నారు. అది ఫ్యామిలీ చేస్తున్నారు. అంచేత ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం ముందు రండి. ఈ 15 రోజులు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాటిలో భాగస్వాములు కండి. మీలో యొక్క మానవత్వం, నేత్రదానం చేయడం అంటే మనలోని మానవత్వం చూపించడం. అంచేత అరగా చేయాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదిస్తున్నాను. జై హింద్. మనకిప్పుడు ఐ బ్యాంక్ పోస్టర్ ఒకటి డెవలప్ చేశాము. దాన్ని ముఖ్య అతిథి ఇవాళ మన విజయవాడ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు గారు రిలీజ్ చేస్తారు. ఒక 2-3 మంత్స్లో ఒక డాక్టర్ కూడా ఈ ఐ బ్యాంక్ నేత్ర మార్పిడి అనేది అవయవాల మీద ప్రత్యేకించి సర్జరీకి స్పెషల్ ట్రైనింగ్కి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము. అది ఒక షార్టేజ్ వల్ల కొద్దిగా అవుతున్నాం అనమాట. అందుకని ఈ డాక్టర్స్ షార్టేజ్ వల్లనే ప్రస్తుతం మనం
అంటే ఇద్దరు రిటైర్ అయిపోయారు, అనుకోకుండా రిటైర్. యాక్చువల్గా ఫుల్ స్ట్రెంత్ ఒక ఇద్దరు రిటైర్ అయ్యారు, ఒకళ్ళేమో ప్రమోషన్ మీద వెళ్ళటం జరిగింది. అందువల్ల నేను పాపం శాసనసభ్యులు వచ్చినా కూడా నేను ఆలస్యంగా రావటం. సభాముఖంగా మరొకసారి వాళ్ళకి సారీ చెప్తున్నా అండి, ఆలస్యంగా వచ్చినందుకు ఏమనుకోవద్దు. మన తరపు కూడా ఆ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాము. తద్వారా స్వేచ్ఛా గైర్బాంక్కి గవర్నమెంట్ నుంచి, మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన మేము ఎల్లపల్లా వాళ్ళకి అందుబాటులోనే ఉంటాము. ఏది చెప్పినా కూడా మేము డెఫినెట్గా మీతో సపోర్టింగ్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అదే ద్వారా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి మేము ఎక్కువ శ్రద్ధ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ మూర్తి గారు చెప్పినట్లు మన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే పరిధిలోకి మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వస్తుంది. మనకి లాస్ట్ 2 years బ్యాక్ నుంచి మన మీటింగ్లో ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి మనకి దానికి కావలసిన రూము, రెఫ్రిజిరేటరు అవన్నీ కావాలి. ఎందుకంటే ఎంకే మీడియాలోనే మన కార్నియా ఐబాల్స్ని తీసుకొచ్చి వేస్తారు. సో వీటన్నిటికి కావాల్సింది కూడా మనం అవసరమైతే ఎమ్మెల్యే ఫండ్స్లోంచి కానీ మనం ఏటేట్లోంచి మనం పెడదాము అనేది ఎమ్మెల్యే గారు ఆలోచిస్తే గనక మనం అసలుకి ఈ సంవత్సరంలోనే 2024లోనే దాన్ని మళ్ళీ మనం ఐ బ్యాంక్ని అక్కడ ప్రారంభించుకుంటే ఏమవుతుందంటే మనకి స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్కి ప్రత్యేకంగా ఒక ఆప్థాల్మిక్ యూనిట్ ఏమీ లేదు. మనకి ఇది కమ్యూనిటీ బేస్డ్ ఐ బ్యాంక్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. మనకి విజయవాడలో ఉన్న చాలామంది డాక్టర్స్ దీనికి సహకరించడం వల్ల మనం 900 మందికి చూపునివ్వగలిగాం. లేకపోతే గనక ఓన్లీ మనం అవేర్నెస్ తీసుకొచ్చి ఐబాల్స్ తీసుకొస్తే ఒక్కటే జరగదు. మనం ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మెంబర్గా ఉండడం వల్ల మనం అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక డాక్టర్ గారిని మనం ట్రైనింగ్కి పంపించాము. అందుకని ఇప్పటికి కూడా మనకి ఆ ప్రిజర్వ్ చేయడానికి ఎంకే మీడియా అనేది రావడం అనేది సాధ్యమైంది. ఇప్పుడు మన ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భాగ్యలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, సభాధ్యక్షులు కీర్తి గారు, అలాగే గౌరవ అతిథి ఎస్ఎన్ మూర్తి గారు, డాక్టర్ సమరం గారు అండ్ వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. నిజంగా ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రాంలో పార్ట్ అండ్ పార్సల్గా నన్ను కూడా పిలిచినందుకు సమరం గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ప్రేయర్ చేస్తూ ఉంటాం మనము. చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకురావాలని, అసత్యంలో నుండి సత్యంలోనికి రావాలి అని, మరణములో నుంచి జీవంలోనికి రావాలి అని అందరూ కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎవరికి కూడా చీకట్లో ఉండటం అనేటువంటిది ఇష్టం లేదు. దేహమునకు దీపము కన్ను. కన్ను అనేటువంటిది లేకపోతే జీవితం అంతా అంధకారమయమైపోతుంది. ఒక్కసారి మనం కళ్ళు మూసుకుంటేనే మన జీవితం ఎలా ఉంటుందో అనేటువంటిది మనం ఊహించవచ్చు. అలాంటిది ఎంతోమంది కళ్ళు లేకుండా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నారు. వారందరికీ కూడా సహాయం చేయవలసినటువంటి అవసరత మనకున్నది. డాక్టర్ గారు చెప్పినట్లుగా బ్రతికున్నప్పుడు కాదు, చనిపోయిన తర్వాత. కానీ మానవులు అది చేయటానికి కూడా ముందుకు రావట్లేదు. కానీ మనిషి అనేటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత మట్టికే వెళ్ళిపోతుంది, కానీ అది బర్న్ అయిపోతుంది లేదా బరియల్ అయిపోతుంది. కానీ అదే కన్నుని వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ జీవితానికే కాదు, ఒక కుటుంబానికి కూడా వెలిగిచ్చినట్లుగా ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడే సమరం గారు చెప్పారు. ఒక్క మనిషికి ఆ కళ్ళు పెట్టడం వల్ల ఆ మనిషి బ్రతకటమే కాదు కానీ ఆ కుటుంబం అంతటికీ కూడా వెలుగు రావటం అనేది, ఎంప్లాయ్మెంట్ రావటం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కాబట్టి అంత మంచి ప్రోగ్రాంలో మనమందరం కూడా పార్టిసిపేట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. సమరం గారు లాస్ట్ టైం కూడా 2020లో అనుకుంటా పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేశారు. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేటువంటి వాలంటరీగా ఇవ్వటానికి నిజంగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ప్రతి కాలేజ్ నుంచి కూడా వచ్చి, లైవ్లా కాలేజ్లో జరిగింది, వాళ్ళందరూ కూడా సైన్ చేసి ఒక సర్టిఫికెట్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. వాలంటరీగా వాళ్ళు ఎప్పుడు కావాలన్నా సరే బ్లడ్ అనేటువంటిది మేము ఇస్తాము అని. నిజంగా యూత్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. యూతే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ అవేర్నెస్ అనేటువంటిది వచ్చినట్లయితే వాళ్ళ కళ్ళను వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు.
మనకి ఆ వాల్యూ అనేటువంటిది, ఆ ఆర్గాన్ యొక్క వాల్యూ అనేటువంటిది బ్రతుకున్నప్పుడు మనకు తెలియదండి. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి కార్లో వెళ్తూ అనుకుంటున్నాడంట, నాకు ఇంకొక బ్రాండ్ ఆఫ్ కార్ ఉంటే బాగుండేది కదా అని. అప్పుడు దేవుడు ఒక 2 వీలర్ మీద వెళ్ళేటువంటి వ్యక్తిని చూపించాడంట. అతనికి చూసావా, కారు కూడా లేదు, నీకు కార్ ఉంది అని. ఆ 2 వీలర్ మీద వెళ్ళేటువంటి వ్యక్తి అనుకుంటున్నాడంట, నాకు కార్ లేదు అని. అప్పుడు దేవుడు ఒక నడుస్తూ సైకిల్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని చూపించాడంట. సో అతనికి 2 వీలర్ లేదు, నీకు 2 వీలర్ ఉంది. ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళేటువంటి వ్యక్తి నాకు 2 వీలర్ లేదు కదా అని ఆలోచిస్తున్నాడంట. అప్పుడు దేవుడు నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తిని చూపించాడు. ఓకే, సో అతనికి అది కూడా లేదు, నీకు కనీసం ఇదైనా ఉన్నది. సో సైకిల్ మీద ఉండేటువంటి వ్యక్తి ఆ తర్వాత ఏమైందంటే, నడిచేటువంటి అతనికి షూస్తో ఉన్నాయి. సో షూస్తో ఉన్నటువంటి అతను ఏమనుకుంటున్నాడంటే, నాకు ఇంకొక బ్రాండ్ ఆఫ్ షూ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు చెప్పలతో నడుస్తున్నటువంటి వ్యక్తిని చూపించాడంట. నీ పొజిషన్ అనేటువంటి బెటర్గానే ఉంది కదా అని. సో చెప్పలతో ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటున్నాడంట, నాకు షూ ఉంటే బాగుంటుంది కదా. అప్పుడు దేవుడు బేర్ ఫుట్తో నడుస్తున్నటువంటి వ్యక్తిని చూపించాడంట. సో బేర్ ఫుట్తో ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటున్నాడు, నాకు చెప్పులుంటే బాగుండు అని. అప్పుడు దేవుడు కాళ్ళు లేనటువంటి వ్యక్తిని చూపించాడు. సో ఈ స్టేజెస్ అన్నీ కూడా మనం దాటుకుంటూ వచ్చాము. కాళ్ళు లేకుండా, కాళ్ళుంటే చెప్పులు, చెప్పుల తర్వాత షూస్ తర్వాత సైకిల్ తర్వాత 2 వీలర్, ఆ తర్వాత 4 వీలర్. ఇవన్నీ కూడా మనం దాటుకుంటూ వస్తున్నాం. కాబట్టి కాళ్ళ విలువ ఏంటో మనకి తెలియట్లేదు. మనకున్నటువంటి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ యొక్క వాల్యూ అది క్రోర్స్ ఆఫ్ రూపీస్. అది కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, ఐస్ కావచ్చు, హార్ట్ కావచ్చు. సో ఏ ఆర్గాన్ అయినా ఇట్ ఈస్ సో వాల్యుబుల్. సో దాన్ని డొనేట్ చేసినట్లయితే డాక్టర్స్కి ఆ వాల్యూ అనేటువంటిది బాగా తెలుస్తుంది. సో చనిపోయిన తర్వాత ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక మనిషికి జీవితాన్ని ఇస్తుంది. పర్టికులర్లీ నేత్రాలు, కళ్ళు అనేటువంటివి. కాబట్టి ఆ కళ్ళు అనేటువంటిది మనం డొనేట్ చేసినట్లయితే అనేక మంది జీవితాలను వెలిగించిన వారం అవుతాము. సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, అందరూ కూడా ఆలోచించి అందరము కూడా ఈ యొక్క పేపర్ ఏదైతే ఉన్నదో దాని మీద సైన్ చేసి అందరూ ఆ సర్టిఫికేట్ తీసుకొని సమరం గారు చెప్పినట్లుగా ఆ కార్డ్ అనేటువంటి క్యారీ చేస్తే ఇట్ ఈస్ మోర్ దాన్ వీసా అండ్ మోర్ దాన్ పాస్పోర్ట్. సో అటువంటి కార్డు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, మా కాలేజ్లో నిజంగా కృపాకర్ అనేటువంటి ఒక బ్లైండ్ ఉన్నాడు, సార్ కూడా తెలిసే ఉంటుంది. సో అతను చాలా యాక్టివ్గా ఉంటాడు, ప్రతి ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. మేము అసెంబ్లీలో కూడా అతనితో మాట్లాడిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది వాడికి. హీఈస్ రన్నింగ్ ఏ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి దానిలో నోటిఫికేషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు, కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు, జనరల్ అవేర్నెస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. హీఈస్ ఎ బ్లైండ్ పర్సన్. ఒక గుడ్డివాడయ్యుండి వాడే అంత సర్వీస్ చేస్తూ ఉన్నట్లయితే, అలాంటి వాడికి కళ్ళు ఇచ్చినట్లయితే ఇంకెంత సర్వీస్ చేస్తాడు సొసైటీకి? ఒక్కసారి ఆలోచిద్దాము. కానీ కళ్ళు ఉన్నటువంటి మనము ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నాము, ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాము సొసైటీ వెల్ఫేర్కి? సో మంచి డెసిషన్స్ తీసుకున్నట్లయితే ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా జీవితాలు ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అమ్మ భాగ్యలక్ష్మి గారు. అంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది అంటే ఏంటంటే, మనిషికి ఆశ ఎక్కువ, ఆశకి మితం లేదు. మనిషి సంతృప్తితో బతికినప్పుడు ఎదటి వాడికి వెలుగేమిస్తాము అని చెప్పి ఆలోచిస్తాము. సో అందుకని ఆ కథని గుర్తుపెట్టుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళ ఆలోచించండి దాని గురించి. ఇప్పుడు మన విజయవాడ తూర్పు శాసనసభ్యులు శ్రీ గద్దే రామ్మోహన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి మా అందరినీ వేదిక మీదకి పిలిచిన మిత్రులు డి రవికుమార్ గారికి, అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ గారు కీర్తి గారికి, అదేవిధంగా వేదిక మీద నాకు ముందు సమరం గారు మరి ఎంతో చక్కగా మాట్లాడి అది స్ఫూర్తిదాయకం, అందరికీ ఆదర్శం, చక్కటి ఉపన్యాసం డాక్టర్ గారికి, డాక్టర్ సమరం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మూర్తి గారు, డాక్టర్ మూర్తి గారు, డాక్టర్ ప్రభాకర్ శాస్త్రి గారు, అదేవిధంగా డాక్టర్ మారు గారికి, నాకు ముందు ఇప్పుడే మాట్లాడిన మేడం గారు, ప్రిన్సిపాల్ గారు భాగ్యలక్ష్మి గారికి, ఇక్కడికి వచ్చేసిన మీ అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఐ బ్యాంక్ అనేది నేను మొట్టమొదటిగా ఈనాటి
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బ్యాంకులోనే ఆయన ఓత్ తీసుకోవడం జరిగింది. ఆయన ఐ డొనేట్ చేయడానికి. అదేవిధంగా అనేక మంది, సుమారు కొన్ని లక్షల మంది దీనికి ఇప్పటికే 900 దానాలు, నేత్రదానాలు జరిగాయని చెప్పారు. లక్షల మంది ఇంట్లో సభ్యులుగా చేరారు. ఇది అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన విషయం. దానివల్ల ఒక వ్యక్తికి ఇందాక సమరంగా చెబుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఒక వ్యక్తి పుట్టుగుడ్డుకి ఒక పసిపాప నేత్రాలు దానం చేస్తే ఇవాళ చక్కగా జీవనం సాగిస్తున్నారు. మనందరికీ తెలుసు, చాలా సినిమాల్లో కూడా మనం చూస్తున్నాం. ఇలాంటిది మనం ప్రచారం చేసుకుని ఈ కార్యక్రమం, ఈ పక్షోత్సవాల సందర్భంగా ఈ 10 మందికి స్ఫూర్తి కలిగించి అందరూ, ప్రతి ఒక్కరు కూడా దీనిలో సభ్యులుగా చేరి, ఈ ఐ బ్యాంకులో సభ్యులుగా చేరి నేత్రదానం చేయాల్సిన అవసరం ఉంది, చేయించాల్సిన అవసరం ఉంది. తన స్నేహితులతోనూ, చుట్టాలతోనూ అందరితో కూడా చేయించాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ గోరా గారి పేరు మీద స్థాపించిన ఈ సంస్థలో ఏ సర్వీస్ యాక్టివిటీ చేసినా మనస్సుతో, ప్రేమతో 10 మంది బాగుపడాలి, 10 మందికి మంచి జరగాలని ఉద్దేశంతో చేస్తారు తప్ప కేవలం ప్రకటనల కోసం లేదా పేపర్లో వార్తల కోసం కాదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మరి అమ్మ, మన మాజీ పార్లమెంట్ సభ్యులు విజయ్ గారు అయితే ఒక తల్లిలాగా ప్రతి విషయాన్ని, ఆఖరికి మరణానికి వారం రోజుల ముందు లేదా ఇంకా 2-3 రోజుల ముందేమో నాకు ఫోన్ చేసి మహిళల కోసం మనం ఒక కార్యక్రమం చేయాలని చెప్పి, అంటే ఆవిడ ఆఖరి శ్వాస వరకు కూడా పేదవారిని అభివృద్ధి పరిచే దాంట్లో, అదేవిధంగా కుటుంబం మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇదే సర్వీసులు ఉంటారు. ఇలాంటి కుటుంబాన్ని చూసిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఇంత మంచి కుటుంబాన్ని మనం ఎక్కడ కూడా దేశం మొత్తంలో కూడా చూడలేమేమో. ఇందాక గిన్నీస్ రికార్డులో వెళ్ళారంటున్నారు. కానీ ఇలాంటి కుటుంబం మొత్తం కూడా ఒక వాళ్ళ కుటుంబ పెద్దల యొక్క ఆశయాల్ని సాధించడానికి జీవితాన్ని త్యాగం చేసి ముందుకు వెళ్ళటం అనేది, ఇది గిన్నీస్ బుక్లో ఒక ప్రత్యేకమైన పుటలో, ఒక ప్రత్యేకమైన పేజీలో రాయవలసిన కుటుంబం గోరా గారి కుటుంబాన్ని మేము గర్వంగా చెబుతాం. ఆ కుటుంబం ఉన్న ఏరియాలో మేము కూడా ఉంటున్నాం అనేది, ఆ కుటుంబం ఉన్న ఏరియాలో నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం, 25 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అనేది నా అదృష్టంగా భావిస్తాను. అందుకే ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలా, దాని నుంచి స్ఫూర్తి పొందాలి. ఇది 10 మందికి చెప్పి దాని యొక్క ఫలాలను కూడా పొందేటట్టు చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఏదేమైనా కూడా మా కుటుంబం మొత్తం ఈ యొక్క స్వేచ్ఛ ఐ బ్యాంకులో మేము ఓత్ తీసుకుంటున్నామని కూడా ఈ నేను తెలియజేస్తూ ఉన్నాను. అందువల్ల ఈ కార్యక్రమం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కనీసం 100 మందితో ఇలాంటి ఓత్ తీసుకునే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేయమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇలాంటి గొప్ప కార్యక్రమం మరి దేవుడు కూడా చేయలేని కార్యక్రమం అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి కంటి దానం మన దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఏం ప్రార్థిస్తారు? నాకు కళ్ళు ఇప్పించండి ప్రార్థిస్తారు. ఇప్పుడు ఆ రోజున భారతం అయింది నిజమో కాదో నాకు తెలియదు, కానీ శ్రీకృష్ణుడిని ధృతరాష్ట్రుడు నిన్ను చూడాలి, ఒక్కసారి నా కళ్ళు ప్రసాదించని అడుగుతాడు. ఆ కళ్ళు ప్రసాదించి ఆయన వెలుగుని చూసి ఆనందపడతారు. అలాంటిది అంటే దేవుడు దానం చేశాడంటే వాళ్ళ ఒక మనిషి కూడా దేవుడిలో ఉన్నంత శక్తి ఉంది. దేవుడు అనేది మనస్తృప్తి కోసమే తప్ప బట్ తోటి వారికి ఏ గ్రంథం, మత గ్రంథం చూసినా కూడా ఒకే మాట కనపడదు, తోటివాడికి సహాయం చేయడానికి కనపడదు. నీ తోటివాడికి సహాయం చేయి, అదే నీ గొప్పతనం అని మానవ సేవే మాధవ సేవ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ ఆ మత గ్రంథాలన్నీ కూడా మనని ఒక సక్రమంగా నడిపించడానికి చేసినవే తప్ప బట్ గోరా గారి సంస్థలో దేవుడి కంటే కూడా మిన్నగా మనం చేయగలమని మనుషులకి తన శక్తిని చూపిస్తున్న సంస్థ గోరా గారి సంస్థ. అలాంటి గొప్ప సంస్థలో ఉండటం, ఆ సంస్థలో చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు అవటం, ఆ సంస్థ ఇచ్చే ఫలితాన్ని పొందటం, అది అందరూ అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం కూడా నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు కూడా రామ్మోహన్ రావు, అనురాధ గారు మాకు చాలా సపోర్ట్గా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఒక ఫోన్ చేస్తే చాలు మేము
లేదా ఒక వాట్సాప్ పెడితే చాలు అంత బాగా సహకరిస్తూ, ఎందుకంటే అమ్మున్నప్పుడు చాలా క్లోజ్గా వీళ్ళిద్దరు మాట్లాడుకునేవారు తల్లి కొడుకుల్లాగా. కానీ అమ్మ లేని లోటు, ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేస్తూ ఆయన చాలా క్లోజ్గా మనతో వర్క్ చేస్తూ అందరిది ముందుకు తీసుకెళ్ళాలి ఈ కార్యక్రమాలు అనే దానిలో మాకు ఎంతో మోటివేషనల్గా, హెల్ప్ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు చాలా ధన్యవాదాలండి. ఇదే రకంగా మనందరం కలిసి ఇంకా ముందుకెళ్దాము. ఇంకా ఎంతమందికో ఇప్పుడు ఇక్కడ స్త్రీలు కూడా చాలామంది వచ్చున్నారు, వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి అనేది ఆలోచిద్దాము. మనం నేత్రదానం కోసం ఇందా చెప్పాను, మనకి ఇక్కడ ఐ బ్యాంక్ మన ఐ బ్యాంక్లో ఎవ్వరూ ఆప్థమాలజిస్ట్ లేరు, మనకి ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్ మాత్రమే ఆప్థమాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ. అందుకని చెప్పి మనం మొదటిగా మనకి ఇక్కడ మోతుకూరి అరుణ్ కుమార్ ఉన్నాడు, చాలా ఒక మోటివేటర్ అతను ఐ డొనేషన్కి, ఒక చిన్న జర్నలిస్ట్ కూడాను. అందుకని అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరందరూ కూడా అరుణ్ కుమార్ లాగా అవ్వచ్చు. గద్దే రామోహన్ అరుణ్ కుమార్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఏ టైం అని లేకుండా మనకి ఐబాల్స్ కలెక్ట్ చేయడానికి కానీ సర్జరీస్ కానీ హెల్ప్ఫుల్గా ఉన్న డాక్టర్ గారిని సన్మానించవలసిందిగా రామ్మోహన్ రావు కోరుతున్నాను. ముప్పై 39వ నేత్ర ప్రచార పక్షోత్సవాలు ప్రారంభం. దీనికి గద్దే రామ్మోహన్ గారు చాలా బిజీగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ ఐఎస్ మూర్తిగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజింగ్ డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ వారికి కూడా నా థ్యాంక్స్ తెలియదు. అలాగే డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు ప్రిన్సిపాల్ ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీ, ఆవిడకి కూడా థ్యాంక్స్ తెలియజేస్తాను. మనకి వచ్చినటువంటి శ్రీనివాస్ గారు, తర్వాత డాక్టర్ ప్రభాకర్ శాస్త్రి గారు, వారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తాను. డాక్టర్ శాస్త్రి గారికి కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా డొనేట్ చేసి ఈ రకంగా చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.